కాదాదిత్య, వాళ్లే పిచ్చివాళ్ళు, అందుకే నవ్వుకుంటున్నారు. అయినా నువ్వెక్కడికి ఎందుకు వచ్చావు? నేను రాలేదన్నయ్య, ఆ అమ్మాయి ఉంది కదా బలవంతంగా తీసుకొచ్చింది. నాకు కోపం ఎక్కువ అంట, అందరితో గొడవ పడతానంట. ఇక్కడ యోగా చేస్తే తగ్గిపోతుందని తీసుకొచ్చింది. చెప్పన్నయ్య, నా కోపం ఎక్కువ. నన్ను ఎవరైనా ఏమన్నా అంటేనే కదా నేను గొడవ చేసేది. అయినా నేను ఆ అమ్మాయి మాట వినలేదన్నయ్య. అలా వినకపోతే అమ్మ మాట కాదన్నట్టే అంది. అమ్మ గురించి అంది కాబట్టి ఉండిపోయానన్నయ్య, లేదంటే ఉండను. ఇంకెప్పుడు ఇక్కడికి రానన్నయ్య. అలాగే, వెళ్దాం పద. సరే. ఎవరా అమ్మాయి? ఎందుకు ఆదిత్యాన్ని మార్చాలని ప్రయత్నిస్తోంది? అసలు ఇది రోజు రోజుకి అర్థం కాకుండా పోతుంది. ఎందుకు పనికొస్తుందిలే అనుకుంటే ఎగ్జిబిషన్లో ఫస్ట్ ప్రైజ్ వచ్చింది, మినిస్టర్ ఇంటికి వచ్చింది. దేన్ని ఎవడు చూస్తాడులే అనుకుంటే ఏకంగా బెంచ్ కార్లో ఎవరితోనో కలిసి వెళ్తోంది. ఎవడు వాడు? ఏం జరుగుతోంది? అసలు ఈ కలశం అంటే ఏంటో తెలుసా? ప్రపంచానికి, బ్రహ్మాండానికి ప్రతినిధి. దేవతలందరూ ఇందులోనే ఉంటారు, లోకాలన్నీ ఇందులోనే ఉంటాయి. ముఖంలో విష్ణువు ఉంటాడు, కంఠంలో శివుడు ఉంటాడు. ఇంతకీ వంట ఎవరు చేశారు బాబు? అదిగో ఆ ఎక్కే. అందం, అణకువ, తెలివితేటలు, మన సంప్రదాయాల పట్ల గౌరవం అన్నీ ఒకే అమ్మాయిలో. ఆహా, వస్తే ఇలాంటి అమ్మాయే నాకు కోడలిగా రావాలి. ఆ అదృష్టాన్ని నాకు కల్పించు స్వామి. ఎవరివిడా? ఎందుకు నన్ను ఇలా చూస్తుంది? ఏమండి, మీరు? నీ పేరేంటమ్మా? శ్రావణి. మీరు? శ్రావణి, చక్కని పేరు. నేను నీకు తెలీదు, నువ్వు నాకు బాగా తెలుసమ్మా. నేనెవరో నీకు తొందరలోనే తెలుస్తుంది. నేనెవరో ఇప్పుడే నీకు చెప్పేస్తే ఎలా? నువ్వు విక్రమ్తో చెప్పేవు. వాడి ప్రేమని వాడంతట వాడే నాతో చెప్పని. వచ్చింది, కూర్చుంది, అర్థం లేకుండా ఏదేదో మాట్లాడి వెళ్ళిపోయింది. ఎవరివిడా? డైరెక్ట్గానే చెప్పుండేది కదా. వీడు వెళ్ళి చాలాసేపయింది. ఎక్కడికి వెళ్ళాడో, ఎలా ఉన్నాడో? ఫోన్ చేస్తే లిఫ్ట్ కూడా చేయడం లేదు.
వచ్చేసారా? ఎక్కడికి వెళ్ళిపోయావు నాన్న? ఫోన్ చేస్తే లిఫ్ట్ కూడా చేయడం లేదు. ఎంత కంగారు పడిపోయానో తెలుసా? ఎందుకు నాన్న ఫోన్ లిఫ్ట్ చేయలేదు? ఈరోజు నేను బిజీగా ఉన్నానమ్మా, ఫోన్ లిఫ్ట్ చేయడం కుదరలేదు. ఏంట్రా అంత బిజీ వాడు? ఏం చేశాడు? గొడవలైతే ఏం జరగలేదు కదా? మనవాడు బయటికెళ్తే గొడవ జరగకుండా ఉంటుందా అమ్మా? జరిగింది, కానీ ఈసారి కాస్త మంచి జరిగింది. గొడవంటావు, మంచిదంటావు, ఏమైందిరా? ఎవరో అమ్మాయి తమ్ముణ్ణి మార్చాలని చూస్తుందమ్మా. ఆదిత్యని మార్చాలని చూస్తోందా? ఎవర్రా అమ్మాయి? అంతకుముందు 2 సార్లు బుద్ధి చెప్పిందని ఇంటికొచ్చి గొడవ చేశాడు కదా, ఆ అమ్మాయేనమ్మా. అప్పుడు ఇంటికొచ్చి గొడవ చేశాడు కదా, కానీ ఈసారి మాత్రం బుద్ధిగా వెళ్ళి కూర్చున్నాడు. తర్వాత అక్కడ జరిగిన గొడవకి కారణం వేరే, కానీ ఆదిత్య మాత్రం ఆ అమ్మాయి మాట విన్నాడు. నమ్మలేకపోతున్నాన్రా. నా మాట కాకుండా వేరే అమ్మాయి మాట విన్నాడు అంటే అచ్చం నాలాగే చెప్పుండాలి. వాడి మనసేంటో తెలుసుకొని చెప్పుండాలి. లేకపోతే వినడ్రా. నా కొడుకు గురించి నాలాగే ఆలోచించే, నాలాగే చెప్పే అమ్మాయి ఉందంటే వెంటనే చూడాలనిపిస్తోందిరా. దగ్గరికి తీసుకొని ముద్దు పెట్టాలనిపిస్తోంది. అమ్మా, ఏంటిది? ఆ కన్నీళ్ళేంటి? నీకు తెలీదు. పట్టుకుని అంత బాధ్యతగా అక్కడ చేర్పించిందంటే ఎంత గొప్ప మనసుండాలి. అందుకే ఒక్కసారి చూడాలనిపిస్తోందిరా. ఆ అమ్మాయి ఎవరని యోగా సెంటర్ వాళ్ళని అడగలేదా? అడిగానమ్మా, కానీ వాళ్ళకి తెలియదంట. తీసుకొచ్చి యోగా నేర్పించమని చెప్పి వెళ్ళిపోయిందంతే. కానీ ఎన్నిసార్లు తమ్ముణ్ణి కలుస్తుందంటే యాదృచ్ఛికంగా జరుగుతుందా, కావాలనే కలుస్తుందా తెలియట్లేదు. ఏదైనా కానీరా, తన వల్ల నా బిడ్డకి మేలు జరుగుతోంది. మనం కోరుకునే మార్పు వాడిలో కనిపిస్తోంది. అది చాలు. ఆ అమ్మాయి ఎవరో తెలుసుకోవడానికి ప్రయత్నించు. అలాగేనమ్మా. ఎక్కడ పెట్టాను? ఈ ఫోన్ ఎక్కడ పెట్టాను? ఎక్కడ పోయిందబ్బా? ఎక్కడ పెట్టుంటానబ్బా? ఎవడు వాడు? అంత స్టైల్గా ఉన్నాడు, అంత డబ్బున్నాడు. ఈ జిడ్డు మొహాన్ని ఎందుకు కారెక్కించుకున్నాడు? ఇద్దరి మధ్య లవ్ కివ్వు లాంటివేం జరగడం లేదు కదా? అంత సీన్ లేదు దానికి.
ఏ మెంటల్, ఏంటే ఇందాక నుంచి తెగ వెతికేస్తున్నావు? ఫోన్ కనిపించట్లేదక్కా. ఫోనా? ఏది ఆ మినిస్టర్ పంపించిందేనా? అవును నాన్న, ఎక్కడైనా పెట్టి మర్చిపోయానా లేకపోతే ఎక్కడైనా పడిపోయిందో తెలియటం లేదు నాన్న. బంగారం లాంటి ఫోను, అంత ఖరీదైన ఫోన్ ఎక్కడ పడిపోయిందో తెలియకుండా ఉన్నావంటే అంత ఒళ్ళు తెలియకుండా ఉన్నావా? అలా తిడతావేంటయ్యా? అదేమన్నా కావాలని పడేసిందా? కావాలని ఎవరు పడేరే, ఇలా అనుకోకుండా పడేస్తేనే జాగ్రత్త తెలియదు అంటారు. అయినా కుట్టు మిషన్ కుట్టుకునేదానికి దీనికేం తెలుస్తుంది ఆ ఫోన్ విలువ? 2 రోజులు మంచిగా ఉన్నావో లేదో మళ్ళీ ఆడిపోసుకోవడం మొదలు పెట్టావు. అసలు దాని మొహం అంటేనే పడదేంటయ్యా నీకు? అయినా ఇప్పుడు నేనేమన్నానే? పాపం ఆ మినిస్టర్ అంత ప్రేమగా పంపించింది కదా, అంత జాగ్రత్త లేకపోతే ఎలా అన్నాను. అది కూడా తప్పేనా? తప్పే నాన్న. ఒక ఫోన్ పోతే ఏంటి, కబురు పెడితే కొత్తది పంపించడానికి మినిస్టర్ గారు ఉన్నారు కదా. ఇంకప్పుడు జాగ్రత్తగా ఉండడం ఎందుకు? అయినా ఈ మధ్య ఒళ్ళు తెలియడం లేదులే. మొన్న మినిస్టర్ వచ్చి వెళ్ళినప్పటి నుంచి అడుగులు కొంచెం నేల మీద పడ్డం లేదు. కొత్త కొత్త పరిచయాలు, కొత్త కొత్త అలవాట్లు, మొత్తం సర్కిలే మారిపోయింది. ఎంత సర్కిల్ మారితే ఏంటక్క? నువ్వు అన్నట్టు కుట్టు మిషన్ కుట్టుకునేదాన్నే కదా. అవును, ఈరోజు నీ షాప్ దగ్గరికి వచ్చాను. షాప్లో లేవు, ఎక్కడికి వెళ్ళావే? ఎక్కడికి వెళ్తానక్క? ఏ మెటీరియల్ తెచ్చుకోవడానికో వెళ్ళుంటాను. అంతేనా? అంతే కాకపోతే ఇంకెక్కడికి వెళ్తుందే? అవకాశం దొరికితే చాలు అనుమానించడానికి సిద్ధంగా ఉంటారు. అయినా నువ్వు దాని షాప్ దగ్గరికి ఎందుకు వెళ్ళావే? అక్కడ నేను ఎవరైనా చూస్తే ధరణి అనుకొని గౌన్లు కుట్టమని అడుగుతారు కదా. అలా అడిగితే నీకు అవమానం కదా. ఎక్కడికి వెళ్ళావంటే ఎవరితో వెళ్ళిందో చెప్పకుండా నిజం దాచింది అంటే ఏదో ఉంది. ఇప్పుడు గట్టిగా అడిగితే ఒకవేళ అవునని ఖచ్చితంగా చెప్పేస్తే బాగా డబ్బున్నోడు కాబట్టి అవతల వాళ్ళు కూడా ఓకే అంటే ఇంట్లో వాళ్ళు పెళ్లి చేసేస్తారు. ఈ కుట్టు మిషన్కి అంత గొప్ప సంబంధమా? నెవర్. వీల్లేదు. ముందు వాడెవడో, ఇద్దరి మధ్య ఏం నడుస్తుందో తెలుసుకోవాలి. ఎక్కడన్నా మర్చిపోయావేమో బాగా గుర్తు తెచ్చుకోమ్మా. ఆవిడ ఎంతో ప్రేమగా నీకోసం పంపించింది. పోదమ్మా. ఎక్కడికి పోదమ్మా, ఇక్కడెక్కడైనా పెట్టానేమోనని వెతుకుతున్నాను. ఒకవేళ ఎక్కడైనా పారేసుకుని ఎవరికైనా దొరికినా నేను తప్పించి ఆ ఫోన్ ఎవరూ ఓపెన్ చేయలేరు. మళ్ళీ నాకు ఇవ్వాల్సిందే. కార్లో లైట్ వెలుగుతుంది ఏంటి? నేను సరిగా లాక్ చేయలేదా?
ఎవరిది? ఓహో, ఈ ఫోన్ నీదా? నా కారులో పర్మిషన్ లేకుండా ఎక్కినందుకు నీకు కావాలి. ఫోన్ జాగ్రత్తగా పెట్టుకోవడం చేత కాదు కానీ పాస్వర్డ్ ఒకటి. ఏనన్నా ఇంకా నిద్ర రావడం లేదా? లేదమ్మా. నువ్వు ఒక్క ఫోనే కదా కొన్నావు, మరి ఈ ఫోన్ ఎవరిది? ఆ అమ్మాయిదిలేమ్మా. ఏ అమ్మాయిది నాన్నా? ఉంది కదమ్మా, ఎప్పుడు చూసినా స్కూల్ టీచర్లా ఏదో ఒకటి చెప్తూనే ఉంటుంది. ఆ అమ్మాయిదే. పొద్దున్న నన్ను యోగా సెంటర్లో బలవంతంగా తీసుకెళ్ళి వదిలేసింది కదా, అప్పుడు కారులో ఫోన్ మర్చిపోయినట్టుంది. సెల్ ఫోన్ కూడా జాగ్రత్తగా చూసుకోవడం రాదు, తిరిగి అలా ఉండాలి ఇలా ఉండాలి అని నాకే నీతులు చెప్తుంది. పైగా ఏమంటుందో తెలుసా అమ్మ? తను చెప్పింది ఏదైనా చేయకపోతే అమ్మ మాట కాదన్నట్టేనట. నువ్వు చెప్పమ్మా, నువ్వు ఆ అమ్మాయి ఒకటేనా? ఆ అమ్మాయి నాకు అమ్మ అయిపోతుందా? నేను కోరుకునేది కూడా అదే నాన్నా. నిన్ను అమ్మలా చూసుకునే అమ్మాయి నీకు తోడుగా రావాలి. అయినా ఆ అమ్మాయి అంటే నాకు పడదు కదా. ఆ అమ్మాయి ఫోన్ మన ఇంటికి ఎందుకు తీసుకురావాలి? దీన్ని పగలు కొట్టేస్తాను. ఆదిత్య, తప్పు నాన్నా. అమ్మ చిన్నప్పుడు ఏం చెప్పింది? ఎవరివైనా పరాయి వాళ్ల వస్తువులు దొరికితే భద్రంగా తిరిగి వాళ్ల వస్తువులు వాళ్ళకిచ్చేయాలి. మర్చిపోయావా? లేదమ్మా. అయితే ఆ ఫోన్లో తన వాళ్ల నంబర్స్ ఉంటాయి, ఫోన్ చెయ్యి, ఇచ్చేద్దాం. ట్రై చేశానమ్మా, ఓపెన్ కావడం లేదు. సరే, ఈ ఫోన్ని జాగ్రత్తగా ఉంచు. పొద్దున్నే మనిద్దరం కలిసి వెళ్ళి ఆ అమ్మాయి ఫోన్ని అమ్మాయికి ఇచ్చేద్దాం, సరేనా? సరే అమ్మా. వెళ్ళి పడుకో. గుడ్ నైట్. గుడ్ నైట్ అమ్మా. భగవంతుడా, నా బిడ్డ కోసం ఇంతలా ఆలోచించే అమ్మాయి ఎవరో తెలుసుకోవాలనుకుంటుంటే ఇలా దారి చూపించావా? ఏం చేస్తున్నావు అన్నయ్య? నావెల్ చదువుతున్నాను రా. ఇప్పుడు కూడా ఇంకా ఈ నవల్స్ ఏంటన్నయ్య? ఏ సినిమాలో వీడియోస్ చూసుకోకుండా. ఈ నవల్ చాలా ఇంట్రెస్టింగ్ ఉంది ఆదిత్య. కూర్చో చెప్తా, కూర్చో. ఇందులో హీరోకి మ్యాజిక్ పవర్స్ ఉంటాయి. హీరోయిన్ ఎప్పుడు డేంజర్లో ఉన్నా వెంటనే అక్కడికి వచ్చి సేవ్ చేస్తూ ఉంటాడు. మొదట్లో హీరోయిన్ పెద్దగా పట్టించుకోలేదు, ఏదో యాక్సిడెంటల్గా జరుగుతుందేమో అనుకుంటుంది. 1-2 సార్లు డౌట్గా కూడా చూస్తుంది. కానీ తరువాత మెల్లగా రియలైజ్ అవుతుంది, అతను తన కోసమే వస్తున్నాడని, రాకపోయుంటే తన లైఫ్ ఏమైపోయిండేదో అనుకుంటుంది. మెల్లగా ఇష్టపడ్డం మొదలు పెడుతుంది. దెన్ ఇట్ స్లోలీ టర్న్డ్ ఇంటూ ఏ బ్యూటిఫుల్ లవ్ స్టోరీ. రియల్లీ వెరీ నైస్ అన్నయ్య. ఒక్కో పేజ్ చదువుతుంటే యూ కెన్ ఫీల్ దట్ లవ్ ఆదిత్య. ఫ్రీగా ఉన్నప్పుడు తప్పకుండా చదువు. అలాగే అన్నయ్య. గుడ్ నైట్ అన్నయ్య. గుడ్ నైట్.